హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు జడేసుకున్నావా సుబేట? ఓ ఓ ఎవరు వేసిందా అని అమ్మమ్మ వేసిందా? వెనక తిప్పు. ఏడాగిందిరా జుట్టు నీకు? పొద్దున అట్నే పోతా స్కూల్కి? తీసేసిపోతావా? ఎందుకు మీ మిస్ తిడుతుందా? తీసుకోవద్దు. క్రియాంశు ఎట్లా ఆడుతుండవు? అరే ఇది ప్యాంటేనారా? రే ప్యాంటేనా అది? ఎట్లా తమ్ముడు ఎట్లా వస్తుంది? ఏమే అట్లా అంటుండా? ఎట్లా అంటున్నా నాన్న? ప్యాంట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏమని చెప్తే ముందు నుంచి జ్యోతి పువ్వులిప్పి అంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ చెట్లు ఉంటే ఆడికి పోయి కొన్ని తెంపుకొచ్చిన. మళ్ళీ ఆడ మామూలు బయట కొన్ని ఉంటే ఆడికి పోయి కొన్ని తెంపుకొని వచ్చిన అల్లుకుంటుంది వద్దు. అల్లుతురు. ఇప్పుడు ఎందుకు మరి పువ్వులు? రేపు ఇంటర్వ్యూ ఉంది కదా వద్దుకి, మొన్న ఇంటర్వ్యూకే ఇప్పేలే కదా, అందుకని చెప్పేసి పోయి తెంపుకొని వచ్చిన. వాడిపోవా మరి అప్పుడు వరకు? ఏం వాడిపో, ఫ్రిడ్జ్ లో పెడుతుంది రేపే కన్నా. మరి ఉంటాయంటవా? వీడు వెళ్తురా అవన్నీ కనకం రాలేనా? ఇంకే పూలు? నేను అదే అనుకుంటున్నా, పువ్వులు అంటే ఎక్కడ పూలు అనుకుంటున్నా నేను. పూలు అయితే కష్టపడి తెంపుకొచ్చింది. అది ఏ పూలు అయితే నీకు అవసరానికి అందించింది అంతే చాలు. అది అలా సపోర్ట్ నేను కూడా పోయినా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. నేను పోకపోతే జ్యోతముడు పోయినాను. జ్యోతి నేను ఇద్దరం కలిసి పోయి తెంపుకొచ్చినాము బైకాడ బండి మీద. బైక్ వేరు మీరు? ఎప్పుడు వేరు? ఇప్పుడే జస్ట్ 10 minutes. ఏమని చదివి వచ్చినాం. డాన్స్ ఆడుతున్నా? క్రియాన్స్ ఆడు వస్తుంది ఇటే. నేను కావద్దు కన్నా పూలు కావాలట. ఏమని చదివి ఏమైనా ఆమె వెనక గిరిమల ఎవరికి? అతనే తెచ్చినట్ట గారా? నీకోసమే తెచ్చిందట అవి. నీకే మరి అవి బాగున్నాయి. మీ మమ్మీ వాళ్ళ పూజ చేసిందా నీకు? ఎవరికి వేసింది? ఒకసారి చూడు చూడు బాగుందని. బాగుంది. నేను వద్దట కానీ నా పూలు కావాలట. అవును వద్దే. ఏమైంది మళ్ళీ రీల్స్ తీస్తురా? అవుతుంది ఎలా? పువ్వులు ఈరా నాన్న అంటిస్తలేదు. పువ్వు ఎందుకు రీల్స్ చేయనిక? పువ్వు కోసం 2 పూలు పట్టుకుంది. పువ్వు కోసం వచ్చేసి రీలు ఆ ఫోన్ నా ఫోన్ లో తీస్తాం. ఐఫోన్ లో తిను మరి పైకి కూడా మరి చీకటి వస్తుంది. ఆ పాట చెప్పు. ఇంత చక్కటి పువ్వు ఎక్కడిది పిల్ల రావణితో. ఏమైందిరా? ఏమైందిరా? అవి తెలియకుండా మొత్తం అదే ఆమె మొత్తం నేనే తింటే అత్తకి ఏ అంటుంది ఆమె. తాలకిస్తుందా? డాన్స్ చేస్తుండు. ఏం చేద్దు? బంగారు కమ్మలా? బంగారు కమ్మలా? ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు మరి? తీసి పక్కన పెడుతున్నావా మరి? పెట్టుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకుంటున్నావా? అదే ఇప్పుడు ఎందుకంటే ఎటు పోవుగా. సెట్ అయితే పెట్టుకుందామన్నా. సో టైం వచ్చేసి 8:05 అవుతుంది. ఇంకా భోజనం అయితే ఈరోజు సప్న ఏమన్నా వండుతావా లేదా? ఇప్పుడు ఏం వండిరు? ఇడ్లీ చేసారా? గ్లాసుల సౌండ్ ఏంది అది? ఎన్ని గ్లాసులు పెడతావు? ఒక గ్లాసులో ఒకటేసారి? ఓ వా, ఒకటేసారి బోర్లు ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏం కూర నేను? బీరకాయ పప్పు వండినా. పొద్దుంది కొంచెమే మటన్ ఉంది, పూరీలు ఉన్నాయి, అన్నం ఉంది. ఈరోజు మటన్ మంచిగా ఉండే కదా? మంచిగా అన్ని మంచిగా ఆల్మోస్ట్. అది దాంట్లో ఒక్క దాంట్లో 30 ఎక్కువైంది అంతే. పకోడీలో అందులో ఉప్పేసి పిసికిన్ ఉండేగా, అందుకని కొంచెం ఉప్పు ఎక్కువైంది. కానీ అన్ని మంచిగా. అవును. ఇక మన క్రియాన్స్ బాబుకి వచ్చేసి పొద్దున సాయంత్రం ఇట్లా దంచి ఇలా రైస్ 2-3 పప్పులు వేసి ఉడకబెట్టి ఉప్పేసి దాని తర్వాత మంచిగా రుబ్బి ఈ స్థాయికి తెచ్చి దీంట్లో పొద్దున సాయంత్రం 2 కలిపి పెడతాం. అంటే దీంట్లోనే కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అన్నట్టు. పొద్దున వేస్తే పొద్దున ఫ్రెష్, సాయంత్రం చేస్తే సాయంత్రం ఫ్రెష్. ఇక మధ్యలో ఇడ్లీ కానీ ఇంకేదైనా తింటాడు. మేము తినిపించింది కూడా ఏమైనా పెడితే తింటూ ఉంటాడు అన్నట్టు. ఈ క్రియాన్స్కి ఏం తినిపిస్తామంటే ఇక గిన్నె తినిపిస్తాం, గింతే. ఇక ఇది తినిపిద్దాం అనుకున్నాం కదా, ఈగలాలినాయి, దోమలాలినాయి. ఇక దాన్ని తీసి పనేయాలి. ఇక పలిపింది అయిపోయిందా?
కొంచెమే మా దగ్గర ఉంది. నేను తాగల అది ఇప్పుడు తినమా? మరి తిందాము. 8 అవుతుంది టైము. 8 అయిపోయింది. తమ్ముడు 8 పోయింది. పైన టెర్రస్ ఎక్కి ఫోన్ పప్ప? మాట్లాడుతున్నా. మామ నానేమో ఫస్ట్ ఫ్లోర్ ఉండు, తమ్ముడేమో టెర్రస్ ఎక్కి ఫోన్ మాట్లాడుతున్నా. సెకండ్ ఫ్లోర్ 2. మేమేమో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాము. ఓకే ఓకే. మరి పిలిస్తే తింటే అయిపోతుందిగా. లేట్ అయిపోయి ఇప్పటికే ఏమన్నా తిననీకున్నాయా? తింటే పొద్దున్న డబ్బులు లేచి తొందరగా పని చేసుకొని తొందరగా రెడీ కావాలి. షాట్ రేపు ఇంటర్వ్యూ కదా. మళ్ళా నీకు ఏం చెప్పినా అన్నాను కాదు. నేను ఏం ఆలోచిస్తున్నా తెలుసా? రేపు పొద్దున్నే లేచి శుభ్రంగా ఆఫీస్ కాడ పోదాం మన ప్లాన్ తోటి ఆలోచించుకుంటున్నా నేను ఇంతసేపు. రేపు ఇంటర్వ్యూ ఉంది. సరే సరే. ఇంటర్వ్యూని కూడా లైక్ చేయరి. ఆదాన్ టాకీస్ వాళ్ళది. వీళ్ళ ప్రోమో ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడాలి వీళ్ళది ఎట్లా వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు. ఆడైతే కొంచెం భయమైంది కానీ ఫస్ట్ టైం కదా కొంచెం అంత అనిపించలే. తొందర అట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. అంటే వాళ్ళు మనల్ని మొత్తం ఫాలో అయ్యి కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఏదో వాళ్ళకున్న డౌట్స్ కొన్ని అడిగిర్రు, మనము చెప్పేసినాము, అయిపోయింది. కానీ వీళ్ళు ఎట్లా అడుగుతారో తెలియదు. కానీ ఒక హ్యాపీ అవుతుంది అనుకో. మంచిగా జరగాలని కోరుకోండి. అది ఎప్పుడు వస్తుందో చెప్తాం, అప్డేట్ చేస్తాం మళ్ళీ. అరే శిరీష ఏం చేస్తున్నావురా? బుడ్డోతో ఆడుతున్నావారా? రీల్స్ తీస్తున్నావా? లేదు, ఇంతకుముందు కన్నా ఫోన్ చేసిండు, మాట్లాడినా. ఏ క్రియాన్షమ్మా రాయిలు బంగారు పండులు ఎండిల పండులు. అరే శిరీష మామను ఇట్లా వెళ్ళురా. క్రియాన్ష్ను మినిమం 5 నిమిషాలు చూపించాలట వీడియోలో. ఇట్లా ఒక్కటే నిమిషం ఇట్లా అని ఇట్లా చూపించి తీసేస్తున్నానంట. క్రియాన్ష్ అమ్మడు చెప్పు. హాయ్ చెప్పరు అందరికి. హాయ్ చెప్పు. ఇంటికి రమ్మని చెప్పు అందరినీ. నవ్వుతావేరా బాబు. సిగ్గుపడుతున్నావు. కరెక్ట్ ఇది ఏమంటారు దాన్ని? చెంపకి చుక్కలు పడ్డది. కరెక్ట్ చుక్క పడ్డది. డిస్ట్ చుక్క పడ్డది. అలా అక్క పెట్టిన డిస్ట్ చుక్క. ఏమిరా కెమెరా కావాలా? కెమెరా కావాలా? స్మైలీ బాయ్. పాపాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ద కామ్ టుడే? అంబల్ తాగుతున్నావు. తాగేది పోతావు? అనంతరం పోతావా? ఏదైపోయినది ఇంకా కింద అవి కాలువలు తీయాలి. అవి వాళ్ళు లెంటలు పోస్తారు. లెంటలు పోస్తారా? భీములు ఈరోజు స్టార్ట్ చేస్తారా? చెక్క కొట్టుకుంటారా? భీములు చెక్క కొడతారు. ఈరోజు చెక్క కొడతారు. ఈరోజు చెక్క కొట్టి రేపు భీములు పోస్తారు. మరి పైన పిల్లర్లు ఎప్పుడు లేపుతారు? మళ్ళీ ఇది భీములు అయిపోయినాక పిల్లలు లేపి మీ పైకి వెళ్ళిపోతారు. ఇక చెత్త పడుతూనే ఉంటుంది, స్లాబ్ పడుతుంది. కానీ స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది పని. స్లో ఏం లేదు సార్, మట్టి పని ఉడవదు కదా. అయిపోయి మట్టి పని ఇంకా ఇన్ని రోజులు ట్యాంకు మట్టి పని ఇదే అయిపోయింది. ఇవాళ నీళ్ళు పట్టవచ్చు ట్యాంక్లో. పట్టొచ్చా? మరి బోరేసి మొత్తం నింపొచ్చుగా. మన నల్ల వస్తుంది. నాని రెడీ అయినా బేట? స్నానం అయిపోయిందా? వెరీ గుడ్ గర్ల్ నాన్న. అదే క్రియాన్స్ అమ్మ బచ్చుకోరా. ఇది కిందేస్తే ఏడుస్తుండు పక్ష. అయ్యే దేవరమ్మా బంగారమ్మలా. ఏం చేస్తున్నావు శిరీష? ఇప్పుడే ముఖం కడుక్కున్నా. ఇప్పుడే కడుక్కున్నావా? ఓ సప్న పాలు వంగిపోతున్నాయి. మొత్తం బంద్ చేయాలా? వావ్, ఇప్పుడే పోయానా? నిజంగా ఇది లుకింగ్ మస్తు అనిపిస్తుంది కదా. ఈ పాలు పొంగడము, దాని తర్వాత లోపలికి పోవడము. అంటే ప్యూర్ బర్రె పాలు అయితేనే ఇట్లా ఉంటాయి. ఆవు పాలు కూడా అట్లా ఉంటాయి సేమ్. మస్తు ఉంటుంది ఇట్లా. ఈ లుకింగ్ మస్తు అనిపిస్తుంది. మా ఇంటికాడ పిల్లిలు ఇంకా పిల్లిల సౌండ్ వస్తూ ఉన్నాడు. రాత్రిపూటనేమో అరుస్తూ ఉన్నాయి ఆ పిల్లిలు. ఎందుకు అరుస్తున్నాయేమో, ఆకలి అవుతున్నాయేమో వాటికి. మా వాళ్ళు చూసిన ఇవి నావి, అవి సప్నవి, ఇవి జ్యోతివి. శిరీష తినేసింది, నాన్నగారు తినేసింది. నాకు ఏం తెలుసు మరి చెప్పాలిగా. ఇదైతే పెడుతున్నా. ఏం కాదు తాగని. అవునా? గీని కాదా పాలు? గీ పాలు తాకపోతే ఎట్లా నాని? కానీ 10 గంటల దాకా ఎట్లుంటావురా? ఇంకేమైనా చెప్పిలా? కొంచెం చక్కెర వేయి, కొంచెం హార్లిక్స్ వేయి. చక్కెర ఏముంటుంది? ఇది ఉప్పు, ఇది చక్కెర.
ఇంకా హార్లిక్స్ సైడ్ ఉంటుంది. హార్లిక్స్ ఏ డబ్బు ఉంటుంది? ఏ కలర్ ఉంటుంది? ఇదేనా? రైట్, హార్లిక్స్. అరే ఎంత వేయాలో నాకేం తెలుసు సార్. వేసిన బాబా చక్కెర కొంచెం వేసి 2 చెంచాల హార్లిక్స్ వేసి రోల్ తిప్ప తలస్నానం చేసినప్పుడు రోల్ తిప్పప్పుడు ఇంత చాలా చక్కెర. అరే శిరీష నువ్వు మోయకమ్మ నేను మోసుకొస్తారా? జ్యోతి వచ్చింది బాగా సగం అయిపోయింది. లేచిందా జ్యోతి? ఏడుంది? బ్రష్ చేసుకుంటుంది. పాపం నిన్న అందరూ జ్యోతిని పాపం పాపం అంటారు. నిన్న రీల్ బాగానే తీసిరా, సూపర్ వచ్చింది నిన్న రీల్. అప్పుడప్పుడు నేర్చుకొని గ్రేటే. లైన్ మంచిగా ఉందని చెప్పింది. మరి శిరీషని ఎందుకు వెళ్ళకపోలే? శీర్షనే రానన్నది. మేము అడిగినాం, బతిమలాడినాం కూడా. అవునా? నేను రానన్నది, దానికి వదిలేసిన. చాలా ఏంటి ఇంకో హార్లిక్స్ ఏంటి వేసిన? ఇంక చేస్తున్నా. సరిపోతుందా ఇంకో కొంచెం వేళ? ఎన్ని స్పూన్లు వేస్తావు? కొంచెం వేస్తా, మళ్ళీ తెంపుకోసం. ఏం కావాలి నాన్న ఇప్పుడు నీకు? స్కూల్కి పువ్వులు పెట్టుకోతారా ఎవరన్నా? ఎవరు పోతారా? పెడతా సరేనా? నాని దగ్గర ఉన్న గులాబ్ పువ్వు పెడతా. కాదు పెట్టుకొస్తారా ఎవరన్నా? గులాబ్ పువ్వు అంటే ఏం కాదు కానీ మల్లెపూలు కావాలంటే ఈమెకి. నిన్న సాయంత్రం చెల్లె పెట్టుకుంది, కొన్ని ఈమె పెట్టుకుంది. ఈమె పెట్టుకున్నాక తీసి పాడేస్తే చెల్లె పెట్టుకున్నాక పీకు ఆడేసింది మొత్తం వీటిని. అవునా? కష్టపడి ఎత్తుకొచ్చిరు కదా పువ్వులు అన్నలు. నావెందుకు పెట్టుకున్నామని పిచ్చోనికి రాను. అయితే నిన్న 12 గంటలకు పెట్టారు దీపం. ఇది ఏం కూడా వదిలే ఇలా ఇంకా వెలుగుతూనే ఉంది. అమ్మ మంచి మనసు చూసిన అంత ప్రశాంతంగా ఉంది అమ్మ. నిన్న 12 గంటలకు పెట్టిన దీపం ఇంకో గంట సేపు ఉంటుంది. అలా నూనె కొండ ఎక్కుతుంది. అయిపోయింది. నూనె లేదు అందులో. ఇంకా ఇందులో ఫ్యాన్ కూడా ఏమి వేయలేదు. ఫ్యాన్ వేయకపోయింది కాబట్టి ఉంది. అది ఫ్యాన్ వేస్తుంటుందా? చలో నాని మళ్ళీ ఎప్పుడు వస్తావురా? 5 o'clock వస్తారు. 5 o'clock. ఇంకా ఒకటి పెట్టుకోవద్దు, కక్కపిల్ల అంటారు. గలీజ్గా ఉంటాయి నాని సివిల్ డ్రెస్ వేసుకోయినప్పుడే పెట్టుకోవాలి రా, ఇట్లా స్కూల్ డ్రెస్ మీద పెట్టుకోవద్దు. అంటారు నాన్న. ఇట్లా పెట్టుకోకపోతే నువ్వు గుడ్ గర్ల్ కదా. లేస్తుడు అంటున్నాడు అంటున్నాడు. క్రియాన్ష మలో రాయ్ రాయ్. ఏరా క్రియాన్ష హాయ్, గుడ్ మార్నింగ్ రాయ్. అప్పుడే లేచినావు రా? ఎందుకు లేచినావు రా చెప్పురా? ఎందుకు లేచినావు? కొద్దిసేపు పడుకోదారా, లేచి ఏం చేస్తావురా? ఏ క్రియాన్ష్ అమ్మా? ఓ క్రియాన్ష్ ఈ పక్కు లేచిపోయింది, ఎర్రగా అనిపిస్తుంది కదరా క్రియాన్ష్ అమ్మ? ఎందుకు దెబ్బలు కొడతావా? ఎవరిని దెబ్బలు కొడతాడ? మమ్మీ నిన్ను, మమ్మీ నిన్ను దెబ్బలు కొడతాడరా. దా ఇట్రా, రాయి రాయిలో ఇట్రా రా, రాయి రాయిలో. ఏది లేస్తుందా? నేను 2 చేతులు అంతే ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? అదొకటి తోట. అయితే ఆ 11 గంటల లోపు 11 గంటల లోపు రెడీ అయి ఉండాలి. ఏం జ్యోతి మిషన్ కొడుతున్నావా? వస్తుందా నీకు? ఎంత మొత్తుకుంది జ్యోతి అమ్మ నీకు. బిడ్డ నేర్చుకోవాలి బిడ్డ, మన పని మనకు రావాలని ఎన్నిసార్లు చెప్పింది. నా ముంగట్నే 20-30 సార్లు చెప్పింది. మరి వదిలే నేర్చుకునే, ఆ వదిలే నేర్చుకునే, కానీ నీకు మాత్రం ఇంకా జాకెట్ కుట్టుడు రాకపోయి. ఇంకెప్పుడు వస్తుంది? అయిపోయి ఇంకేడ నేర్చుకుంటా, ఇప్పుడు నేర్చుకుంటా. అందుకనే చెప్పిన పని వినాలి జ్యోతి. నేర్చుకో జ్యోతి, నేర్చుకో జ్యోతి అంటే కనీసం మిషన్ ఎక్కకపోతే ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం కుట్టొచ్చుతో చెప్పు నీకు? చిరిపోయినవి ఉంటే, లూజ్ అయినవి ఉంటే కుట్లేసాడు కదేనా? గంతేనా? ఒక జాకెట్ కుట్టుకునేంత స్థాయిలో ఉండాలి. మినిమం 350 రూపాయలు అట ఉట్టి జాకెట్ కుడితే. ఉట్టి జాకెట్ కుట్టిస్తే 350 రూపాయలు అట. మరి మళ్ళీ పోయారా? ఏమైంది రే, నువ్వు కూడా కుడతావారా? నువ్వు నేర్చుకోరా, నువ్వు ప్యాంటు షర్ట్లు కుట్టు సరేనా? మా చిరిపోయిన ప్యాంటు షర్ట్లు ఏమైనా ఉంటే నువ్వు కుట్టిగా.
అందుకనే మినిమం పని వచ్చి ఉండాలని అమ్మ ఎన్నిసార్లు అయిపోయింది నీకు? సగం నేర్చుకున్నాను మళ్ళీ సగం నేర్చుకుని ఉండదు, ఒక్కసారి నేర్చుకున్నామంటే మొత్తం ఫుల్ నేర్చుకోవాలంటే. సగం నేర్చుకున్నా, హాఫ్ నేర్చుకున్నా అదే పని చేస్తావు, చూస్తా ఇక మస్తు చేస్తావు. శిరీష ఎడున్నావమ్మా? ఇల్లు ఉడుస్తున్నావారా? తీసేసినావు ఇదంతా? వెరీ గుడ్, మంచి పని చేసినావు ఇక.